అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. జాతరలో జరిగిన రక్తపాతం ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి. మన్నించి ప్రియ పార్ట్ 31. అమూల్య భయంగా అభి వైపు చూసింది. అభి చిరునవ్వుతో దీప వైపు చూశాడు. ఐఎమ్ దీప, అమీ ఫ్రెండ్ని గొప్పగా పరిచయం చేసుకుంది. అభినవ్ అమీ భావను తాను తీసిపోనట్టుగా పరిచయం చేసుకున్నాడు. నువ్వు భలే ఉన్నావు, నీ అంత అందంగా ఈ చుట్టుపక్కల ఊర్లలో ఎవరూ లేరు అంది దీప. అభి నవ్వేశాడు. నువ్వు కూర్చో, నేను మెడ ఎత్తి చూడలేకపోతున్నా అంది దీప. అమూల్య తల కొట్టుకుంది. అభి కూర్చున్నాడు. నువ్వు సిటీలో ఉంటావట కదా. మేము మొన్నటి వరకు చెన్నైలో ఉండేవాళ్ళం. మా తాతకు బాగాలేదని ఇక్కడికి వచ్చాం. అమూల్య సైగ చేస్తున్నా చూడకుండా లొడ మాట్లాడసాగింది దీప. అలాగే నువ్వు ఒక్కడివే అట్ట కదా అమీ చెప్పింది. నా గురించి ఇంకేం చెప్పింది అన్నాడు అభి ఆతృతగా. అమూల్య వైపు చూసేసరికి వద్దన్నట్టు సైగ చేసింది. నువ్వు బావవి అని చెప్పింది అంతేనా నీరసంగా అన్నాడు. ఇంకేముంటాయి చెప్పడానికి కడుసుగా అంది దీప. అభి ఏమీ అనలేక నవ్వి ఊరుకున్నాడు. అమ్మా, నాన్నగారు ఏరి? మేము జాతరకు వెళ్ళాలి, దీప కూడా వచ్చేసింది అడిగింది తల్లిని అమూల్య. వస్తున్నారు, కాస్త ఉండండి జానకి అంది. కాసేపటికి చంద్రశేఖర్ వచ్చాడు. ఓ, అందరూ రెడీ అయ్యారా? నా కోసమే చూస్తున్నారా అన్నాడు. అవును నాన్నగారు అంది అమూల్య. సరే, సీను బాబాయ్ తీసుకువెళ్తాడు, జాగ్రత్తగా వెళ్ళండి. బాబాయ్ని వదిలి ఎటు వెళ్ళకండి. ఏం కావాలన్నా బాబాయ్కి చెప్పండి, కొనిస్తాడు అంటూ ఆడపిల్లలకు తలా ఒక 500 ఇచ్చి అభికి మాత్రం 5000 ఇచ్చాడు. వద్దు మామ, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అభి అంటున్నా. పర్వాలేదు ఉంచు అంటూ జేబులో పెట్టాడు. బాబాయ్, ఇది అన్యాయం. మాకు 500, ఇతనికి మాత్రం 5000. మేము ఒప్పుకోము దీప అంది. చంద్రశేఖర్ నవ్వుతూ, వాడు మీకంటే పెద్దోడు కదా, అందుకే ఇచ్చాను. మీకేం కావాలన్నా సీను బాబాయ్ని అడగండి, కొనిస్తాడు. సరదాగా ఏదన్నా కొనుక్కుంటారని ఇచ్చాను అంతే. వెళ్ళండి, ఆలస్యం అవుతుంది అన్నాడు. ఈ పిల్ల ఏంట్రా భయం లేకుండా ఇలా అడుగుతుంది అనుకుంటూ, మామ నేను తీసుకువెళ్తాను. సీను మామ ఎందుకు అన్నాడు అభి. కారు నువ్వు డ్రైవ్ చేస్తావా? మీరు వెళ్ళేది కారులో. నువ్వు వద్దు, డ్రైవ్ చేయొద్దు. చిన్నపిల్లాడివి, ఎంత వచ్చినా డ్రైవ్ చేయడం మంచిది కాదు. మామ అయితే జాగ్రత్తగా తీసుకువెళ్ళి తీసుకువస్తాడు. ఆడపిల్లలు ఉన్నారు, అసలే జాతర. మగపిల్లలు, పోకిరి వాళ్ళు, తాగుబోతులు అందరూ ఉంటారు. పిల్లలు భయపడతారు. మామయ్య అయితే అందరూ భయపడి పిల్లల జోలికి రారు. వెళ్ళండి, జాగ్రత్త అని. అమ్మో, అక్క చెయ్యి వదలకు. దీపు, నువ్వు కూడా అటు ఇటు పరిగెత్తకు అని జాగ్రత్తలు చెప్పాడు. అలాగే నాన్నగారు అన్నారు. దీప కూడా అలాగే బాబాయ్ అని తల ఊపింది. అందరూ కారులో కూర్చున్నారు. వీళ్ళతో పాటు మురళి కూడా వచ్చాడు. కారులో వెళ్తుండగా చిన్న పర్సు తీసి అందులో ఉన్న డబ్బులు చూపిస్తూ, డాడీ ఇచ్చారు మన ముగ్గురికి గుసగుసగా అంది అమూల్యతో దీప. ఇన్ని డబ్బులు ఎందుకు? 500 నోట్ల వైపు చూస్తూ ఆశ్చర్యంగా అంది అమూల్య. జాతర కదా, బోలెడు ఐటమ్స్ ఉంటాయి. ఈ మాత్రం మనీ కావాలి. అబ్బాయి, మీ బావకే అంత మనీ ఇస్తే మనకు వద్దా అంది దీప. ఇంతలో అక్క, నా దగ్గర కూడా ఉన్నాయంటూ 500 నోటు చూపించింది అముక్త. ఎక్కడిది ఆశ్చర్యంగా అంది అమూల్య. అది అంటుండగా అమూల్య సీరియస్ అవుతూ, ఎక్కడిది చెప్పు అంది. అక్క కోపానికి బెదిరిపోతూ, బావ ఇచ్చాడు అంది. వీళ్ళ మాటలకు వెనక తిరిగిన అభి ఏమైంది అన్నాడు. అమ్ముకు మీరు మనీ ఇచ్చారా బావా అంది అమూల్య. ఈ బుడ్డది భలే ఇరికించిందే అనుకుంటూ, అవును ఏమైంది అన్నాడు. చిన్నపిల్లలకు అన్ని డబ్బులు ఇస్తారా? ఎందుకు ఇచ్చారు? కాస్త సీరియస్గానే అందే అమూల్య. ఇది ఏదో పెద్దదైనట్టు బాయింపు ఏంటో అనుకుంటూ, చాక్లెట్స్ కోసం ఇచ్చానులే అన్నాడు అభి. చాక్లెట్స్ తెచ్చారుగా. అమ్ము, మన గదిలో బావ తెచ్చిన చాక్లెట్లు ఉన్నాయిగా, మళ్ళీ ఎందుకు బావ దగ్గర మనీ తీసుకున్నావు? ఇచ్చేయి కోపంగా అంది అమూల్య. అమ్మ బొడ్డదానా, చాక్లెట్లు ఉంచుకొని కూడా నా దగ్గర డబ్బులు కొట్టేస్తావా? చెప్తా నీ పని అనుకున్నాడు అభి. నేను అడగలేదక్క, బావే తీసుకోమని బలవంతం చేశాడు అమాయకంగా అంది అముక్త. వారిని, దీనికి మామూలు తెలివితేటలు లేవుగా అనుకుంటూ, నేను బలవంతం చేశానా అన్నాడు. అవును, లేకపోతే నీ మనీ నేను కొట్టేశానా? నువ్వే కదా అమీ అక్క గురించి, దీపు అక్క గురించి అడిగావు. తనని ఇరికిస్తుందని అభికి అర్థమై కంగారుగా, నేనే ఇచ్చాను, అమ్ము ఏం చెప్తుందో అని అలా అన్నాను అంటూ చెప్పకు అన్నట్టు కళ్ళతోనే అమ్మును బెదిరించాడు. చూసావా అక్క, నన్ను అంటున్నావు? బొంగమూతి పెట్టింది. సర్లే, బావకు మనీ ఇచ్చే, ఇంకెప్పుడు ఇలా తీసుకోకు అంది అమూల్య. నేను ఇవ్వను, బావ నాకు ఇచ్చాక అది నాదే అంది అమ్ము.
ఇవ్వమని చెప్తున్నానా, నువ్వు ఇవ్వకపోతే నాన్నగారికి చెప్తాను కోపంగా అంది అమూల్య. అమి, ఎందుకంత కోపడుతున్నావు? చిన్నపిల్ల వదిలే కాస్త కోపంగా అన్నాడు అభి. అమూల్య మౌనంగా ఉండిపోయింది. తన 500 తనకు ఉన్నందుకు హ్యాపీగా ఉంది అముక్తకు. జాతర రావడంతో అందరూ కారు దిగారు. నేను పార్క్ చేసి వస్తాను, మీరు ఇక్కడే ఉండండి సీను అన్నాడు. అలాగే బాబాయ్ బుద్ధిగా అంది అమూల్య. అతను పార్క్ చేసి రావడంతో అందరూ కలిసి వెళ్ళారు. చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా జనాలు రావడంతో అంతా సందడిగా ఉంది. అన్నీ చూసుకుంటూ వెళ్తున్నారు. అమూల్య, దీప గాజుల షాపు కనబడటంతో అందులోకి వెళ్ళి గాజులు కొనుక్కున్నారు. అమి, ఈ కలర్ నీకు బాగుంటుంది తీసుకో. అభి గులాబీ రంగు గాజులు చూపించాడు. వద్దు బావా, నాకు ఈ కలర్ ఉన్నాయి అంది అమూల్య. ఈ డిజైన్ బాగుంది తీసుకో అంటూ గాజులు ప్యాక్ చేయమన్నాడు అభి. పెద్ద సైజు గాజులు చూస్తుంటే ఎవరికి అని అడిగాడు మురళి. అమ్మకు, అత్తకు, పెద్దమ్మకు అంది అమూల్య. అయితే మా అమ్మకు కూడా సెలెక్ట్ చేయండి అన్నాడు మురళి. అందరికీ తీసుకున్నారు. తర్వాత రిబ్బన్లు, క్లిప్స్, హెయిర్ బ్యాండ్లు కొనుక్కున్నారు. అముక్త అభి చెయ్యి లాగింది. ఏంటి అన్నాడు. షుగర్ క్యాండీ చూపించింది. కావాలా అడిగాడు. అంది తలూపుతూ. అయితే కొనుక్కో, నన్ను అడగడం ఎందుకు అన్నాడు అభి. డబ్బులు మరి అంది అముక్త. నీ దగ్గర ఉన్నాయిగా అన్నాడు అభి. అమ్మో, నేను దాచుకుంటాను అంది. ఆహా, నీ డబ్బులు దాచుకుంటావా? పైగా నా దగ్గర కొట్టేసి. నేను కొనివ్వను, అమ్మికి మాత్రమే కొనిస్తాను కావాలనే అన్నాడు అభి. ఇచ్చుకో, ఈసారి మా అక్క గురించి అడుగుతావుగా చెప్తాను కోపంగా అంటూ అతను పిలుస్తున్నా వినిపించుకోకుండా బాబాయ్ నాకు క్యాండీ కావాలి అంది. పదమ్మ అంటూ తీసుకువెళ్ళి కొనిచ్చాడు సీను. అమ్ముతో మాట్లాడడానికి ప్రయత్నం చేసిన అవకాశం ఇవ్వలేదు అభికి. అమూల్య చేపట్టుకుని దీపతో ఉత్సాహంగా కబుర్లు చెప్పసాగింది అముక్త. బుడ్డదానికి బాగా కోపం వచ్చినట్టుంది అనుకున్నాడు అభి. ఏంటి అమ్ముకు నీ మీద బాగా కోపం వచ్చినట్టుంది, ఏం చేసావేంటి మురళి నవ్వుతూ అన్నాడు. నేను తెచ్చిన చాక్లెట్లన్నీ ఉంచుకొని చాక్లెట్లు లేవని అబద్ధం చెప్పి డబ్బులు కొట్టేసింది. ఇప్పుడు షుగర్ క్యాండీ కొనివ్వాలంట, నేను కొనివ్వనన్నానని అలిగింది అన్నాడు అభి. మురళి నవ్వాడు. అమ్ము అంతే, అందరి దగ్గర డబ్బులు తీసుకొని దాచుకుంటుంది అన్నాడు. ఆడపిల్లలు వీళ్ళని పట్టించుకోకుండా వాళ్ళకి కావాల్సినవన్నీ కొనుక్కొని అన్నీ చూస్తూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళను జాగ్రత్తగా సీను చూస్తున్నాడు. రంగుల రాట్నం చూడగానే అమ్ము పరిగెత్తింది. ఆగు అమ్ము అంటూ అమూల్య పిలుస్తున్నా వినిపించుకోలేదు. బాబాయ్, చెల్లి వెళ్ళిపోయింది పరుగు పెడుతూ అంది అమూల్య. ఆమె వెనకే దీప. ఆమె, నేను తీసుకువస్తాను భయపడకు అంటూ సీను గబగబా వెళ్ళాడు. అంతమంది జనాల మధ్యలో నుంచి పడుతూ లేస్తూ వెళ్తున్న అమ్ముకు బాగా తాగి ఉన్న కొందరు యువకులు ఎదురుపడ్డారు. వాళ్ళని చూసి భయంతో ఆగిపోయింది. అమ్మును చూసి భలే ఉందిరా పిల్ల అంటూ ఆమె బుగ్గలను లాగబోయారు. అమ్ము బుగ్గను తాకబోతున్న చేతిని గట్టిగా పట్టుకున్నాడు అభి. బావా, అతన్ని భయంతో పట్టుకుంది అముక్త. భయపడకు అన్నట్టు ఒక చేతితో అమ్మును పట్టుకొని ఆ తాగుబో చేతిని గట్టిగా ప్రెస్ చేశాడు అభి. అతను బాధతో అరిచాడు. అతని ఫ్రెండ్స్ అభి మీదకి రాబోతుండగా సీను వచ్చాడు. అతన్ని చూసి జారుకోబోయారు. ఏంట్రా ఏం చేస్తున్నారు గద్దించాడు. ఏం లేదు మామ, అతని గురించి తెలిసిన వాళ్ళు మెల్లగా అన్నారు. వెదవల్లారా, అప్పుడే మత్తుగా తాగేశారా? ఎవరు ఏంటో తెలియడం లేదా? మహేంద్ర భూపతి గారి మనవరాల్ని తాగుతారా? ఇంకోసారి ఇలా కనబడ్డారంటే చర్మం ఒలిచేస్తాను పొండి కోపంగా హెచ్చరించాడు సీను. వాళ్ళు పిల్లుల్లా జారుకున్నారు. మామ, ఎందుకు వదిలేశావు కోపంగా అన్నాడు అభి. ఆడపిల్లలు ఉన్నప్పుడు గొడవలు వద్దు అన్నాడు సీను. అభి కోపాన్ని అదిమి పెడుతూ సరే అన్నట్టు తల ఊపాడు. అమ్ము, ఇలా రాకూడదు, చూసావు కదా ఏం జరిగిందో కోప్పడింది అమూల్య చెల్లెలు చేయి పట్టుకొని. రంగుల రాట్నం బిక్కమొహం వేసుకొని అంది అముక్త. బాబాయికి చెప్తే తీసుకువెళ్తారు కదా, ఇంకెప్పుడు ఇలా చేయకు అంది అమూల్య. అముక్త తల ఊపింది. అందరూ కలిసి రంగుల రాట్నం ఎక్కారు. అభి, మురళి ఒకవైపు కూర్చుంటే ఆడపిల్లలు ముగ్గురు వాళ్ళకి ఎదురుగా కూర్చున్నారు. రంగుల రాట్నం తిరుగుతుంటే అమ్ము భయపడింది. కళ్ళు మూసుకో, ఏం భయం ఉండదు, ఇంకా ఐస్ క్రీమ్ కూడా కొనుక్కుందాం అని ఏవేవో కబుర్లు చెప్తూ అమ్ము దృష్టి మళ్లించింది అమూల్య. దీప కూడా భయంతో అమూల్య భుజం మీద తలపెట్టి కళ్ళు మూసుకుంది. అభి వాళ్ళని చూసి అమి భయపడుతుంది అనుకుంటే వీళ్ళు భయపడుతున్నారు, హతోస్మి అనుకున్నాడు. తర్వాత బెలూన్ షూటింగ్ ఆడారు. అభి 8 బెలూన్స్ వరకు పగలగొట్టాడు. మురళి ఒక 5, అమూల్య 4 పగలగొడితే దీప, అముక్త ఒక్కడు కూడా కొట్టలేకపోయారు. అమ్ము మూతి ముడుచుకుంది. అమూల్య డబ్బులు ఇచ్చి రైఫిల్ తీసుకొని అమ్ముకి ఇచ్చింది.
అముక్త కొట్టింది కానీ బెలూన్ పగలలేదు. అమ్ము ఏడుపు మొహం పెట్టింది. మళ్ళీ ట్రై చెయ్యమ్ము, ఈసారి నువ్వు తప్పకుండా కొడతావు అంటూ మెల్లగా అమ్ము చెయ్యి పట్టుకొని తానే కొట్టింది. ఈసారి బెలూన్ పగిలింది. వెంటనే తన చెయ్యి తీసేసి అమ్ము భలే కొట్టావు అంటూ చెల్లెల్ని ముద్దాడింది. అముక్త మొహం వెలిగిపోయింది. నేనే కొట్టాను అంటూ సంతోషంతో ఎగిరి గంతులు వేసింది. ఆశ్చర్యంగా అమూల్య వైపు చూశాడు అభి. చెల్లెల వైపు నవ్వుతూ చూస్తుంది అమూల్య. చెల్లెలంటే అమూల్యకు ప్రాణమని ఆ చిన్ని చర్యతో అర్థమైంది. ఆ తర్వాత రింగ్ ఆట ఆడారు. రింగ్ ఏ ఐటెం మీద పడితే అది వాళ్ళకే. అభి తిలకం బాటిల్ సోపు గెలుచుకున్నాడు. అమూల్యకు తిలకం ఇచ్చాడు. సోపు అమ్ముకి ఇస్తుంటే నాకేం వద్దు అని మొహం తిప్పేసుకుంది. బుడ్డదాని కోపం ఇంకా తగ్గలేదు అనుకుంటూ దీపకి ఇచ్చాడు. నాకెందుకు, నువ్వు గెలుచుకున్నావు కదా అంది దీప. పర్వాలేదు తీసుకో, ఈ రోజు నుండి నువ్వు కూడా అమ్ములాగే నాకు అన్నాడు. ఆ మాటని ఎంత పొరపాటు చేశాడో తర్వాత కానీ అర్థం కాలేదు అభికి. థ్యాంక్ యూ అంటూ తీసుకుంది దీప. అమూల్య రిబ్బన్సు, మురళి బిస్కెట్ ప్యాకెట్, దీప పెన్ను. ఎప్పట్లాగే అమ్ము ఏమీ గెలుచుకోలేదు. అమ్ము ఏడుస్తుంటే సీను అమ్ము తరపున ఆడి వీళ్ళందరికన్నా ఎక్కువ గెలిచాడు. చూసారా నేను ఎన్ని గెలుచుకున్నానో అంటూ వీళ్ళని వెక్కిరించింది. నువ్వు కాదు, మామ ఆడాడు కాబట్టి గెలిచాడు, నీకైతే ఒక్కటి రాదు అభి వెక్కిరించాడు. అమ్ము ఏడుపు మొహం పెట్టింది. చిన్నపిల్లతో ఏంటి బావా, వదిలేయి అమూల్య అంది. సరే మీ అక్క చెప్పిందని వదిలేస్తున్నాను అన్నాడు అభి. చూసావా మా అక్క అంటే నీకు ఎంత భయమో అనుకుంటూ వే అని వెక్కిరించింది. అలా సరదాగా జాతర అంతా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళను జాగ్రత్తగా సీను ఓ కంట కనిపెట్టుకుని ఉన్నాడు. ఇంతలో సీనుకు తెలిసిన వాళ్ళు కనిపించడంతో వాళ్ళతో మాటల్లో పడ్డాడు. పిల్లలు ఇక్కడే ఉన్నారు కదా అని. అతను మాటల్లో పడటంతో సరే మనం అలా తిరిగి వద్దాం రండి అన్నాడు అభి. వద్దు బాబాయ్ రాని అమూల్య అంది. మామ మాట్లాడుతున్నాడుగా, వస్తాడులే, ఇక్కడే కదా పద అన్నాడు అభి. వెళ్దాం దీప అముక్త కూడా అనడంతో సరే అంది. పులి వేషం వేసుకున్న అతను డ్యాన్స్ చేస్తుంటే చూసి ఎంజాయ్ చేశారు. చెరుకు రసం తాగుదామని వెళ్తుండగా కొంతమంది అబ్బాయిలు అమ్మాయిని ఏడిపిస్తూ కనిపించారు. వాళ్ళలో ఒక అబ్బాయి అమ్మాయి చెయ్యి లాగాడు. వదులు అంది అమ్మాయి భయంతో. ఏంటే నేను అడిగేది ఒక ముద్దేగా, ఫోజు కొడుతున్నావేంటి, ఎన్నాళ్ళ నుంచి నీ వెంట పడుతున్నాను, అయినా నేనంటే లెక్కలేదా నీకు, ఇప్పుడు చూడు ఏం చేస్తానో అంటూ ఆ అమ్మాయి వదులు అంటున్నా ముద్దు పెట్టుకోబోయాడు. అప్పటి వరకు తమకెందుకులే అని వెళ్ళబోతున్నావి ఇది చూడంగానే అతను కాలర పట్టుకుని విసురుగా లాగాడు. ఎవడరా నువ్వు కోపంగా అడిగాడు అతను. నేనెవరైతే నీకెందుకు కానీ ఇలా చేయడం తప్పు, ఆ అక్కకి సారీ చెప్పు అన్నాడు అభి. సారీ చెప్పాలా, నేనెవరో తెలుసా, ఈ ఊరు ప్రెసిడెంట్ కొడుకుని పొగరగా అన్నాడు. అయితే ఏంటి, నీకు ఏమైనా లైసెన్స్ ఉందా ఆడపిల్లల్ని ఏడిపించమని కోపంగా అన్నాడు అభి. అవునరా, అయితే ఏంటి అంటూ మళ్ళీ ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకోబోయాడు. అభి అతను జుట్టు పట్టుకొని ఈడ్చి కొట్టాడు. అది చూసి కొంతమంది వచ్చి ఏం జరుగుతుందని అడిగారు. మీకెందుకు పొండి, ఆ అబ్బాయి అరవడంతో ప్రెసిడెంట్ కొడుకుతో తనకెందుకని ఊరుకున్నారు. ఏంట్రా పిల్ల బచ్చావని ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు అంటూ అభిని కొట్టబోతూ పక్కనే ఉన్న అమూల్య వాళ్ళని చూసి వంకరగా నవ్వాడు. రే దానికంటే ఈ పిల్లే బాగుంది, ముఖ్యంగా ఇది యాపిల్ పిల్ల పండులా ఉంది, పెద్దయితే ఈ చుట్టుపక్కల మగవాళ్ళకి నిద్ర కరివే అంటూ అమూల్య బుగ్గలను తాకబోతుండగా ఆ అమ్మాయి అమూల్య లాగి పక్కకు జరుపుతూ వదిలే చిన్నపిల్ల, నీ కోపం నా మీదే కదా, నువ్వేం చెప్తే చేస్తాను అంది. నిన్ను వదలను వీళ్ళను వదలను అంటూ ఫ్రెండ్స్కి సైగ చేస్తూ అమూల్యను లాగాడు. మిగతా వాళ్ళు దీపను అమ్మును పట్టుకున్నారు. అమూల్య భయంగా మా చెల్లిని దీపను వదిలేయండి అంది. అందులో ఒకడు రే వదిలేయండిరా, మహేంద్ర భూపతి గారి మనవరాళ్ళు, ఆయనకు తెలిసిందంటే తోలు వలిచేస్తాడు అన్నాడు. ఎవడైతే నాకేంటి, ఇది మన ఊరు అన్నాడు యువకుడు పొగరుగా. నీ కర్మ రే, మన ఇంట్లో తెలిస్తే భూపతి గారి మనవరాలు జోలికి వెళ్ళినందుకు ఇంట్లో కూడా రానివ్వరు, అయితే ఈ గొడవలో తలదూర్చను, పంచాయతీలో నిలబడతారు, ఇక మీ ఇష్టం అన్నాడు అతను. కొంతమంది భయపడి పక్కకు వెళ్ళిపోయారు. పిరికి సన్నాసుల్లారా అంటూ అమూల్య బుగ్గను లాగబోయాడు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే అతను ఎగిరి అంత దూరంలో పడ్డాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా జుట్టు పట్టుకొని ఈడ్చి దబదబా బాధసాగాడు అభి. ఈలోపు మురళి అమ్ము దీపలను పట్టుకున్న వాళ్ళను కొట్టసాగాడు. దెబ్బలు తింటున్న అతను అరుస్తున్నా అభి వదిలిపెట్టలేదు. నా అమ్మి మీద చేయి వేస్తావా, ఎంత ధైర్యం రా నీకు, నీకు ముద్దు కావాలరా, నేను ఇస్తాను అంటూ మూతి మీద పిడికిలు బిగించి పంచి ఇచ్చాడు. గుక్కడి రక్తంతో పాటు 2 పళ్ళు ఊడిపడ్డాయి. అతని స్నేహితులు దీప అమ్మును వదిలేసి అభి మీదకు వెళ్ళారు. మురళి అభికి సహాయంగా వెళ్ళి వాళ్ళను కొట్టసాగాడు.
వీళ్ళ ముగ్గురిని ఆ అమ్మాయిలు పట్టుకుని భయం లేదులే, చిన్నవాడైనా తాట తీస్తున్నాడు వెధవల్ని కసిగా అంటూ అతను మీకేమవుతాడు అడిగింది. మా బావ అమ్ము హుషారుగా అంది. ఆ అమ్మాయి పెదవులపై చిరునవ్వు విరబూసింది. అమూల్య వైపు చూస్తూ, మీ బావ ఉండగా నీకు భయం ఎందుకు? నీ వైపు ఎవరు చూడాలన్నా భయపడేలా చేస్తాడు. జీవితంలో ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు. ఇలాంటి వెధవల నుంచి రక్షగా ఉంటాడు. మీ బావ చేతిని ఏ పరిస్థితిలోనూ వదలకు అంది ఆ అమ్మాయి. అమూల్య అయోమయంగా చూసింది. నేను చెప్పింది నీకు ఇప్పుడు అర్థం కాదులే, నా వయసు వచ్చాక అర్థమవుతుంది. నేను చెప్పింది గుర్తుపెట్టుకో. మీ బావను వదలకు అంది. అమూల్య మౌనంగా అభి వైపు చూస్తుంది. వచ్చిన వాళ్ళను వచ్చినట్టు కుమ్మి అవతల పడేస్తున్నాడు అభి. అతనికి కరాటే వచ్చు, పైగా 6 ఫీట్తో మంచి దేహదారుఢ్యంతో ఆరోగ్యంతో ఉంటాడు. చిన్నవాడైనా పైగా ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తాడు. దాంతో వయసుకు చిన్న అయినా అందరికీ చుక్కలు చూపిస్తున్నాడు. హైటు ఉన్న చిన్నపిల్లాడు కదా అనుకున్న వాళ్ళందరికీ దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. అభి కొడుతుంటే అతన్ని ఉత్సాహపరుస్తున్నారు దీప, అమ్ము. కానీ అమూల్య షాక్ అయి చూస్తుంది. అందరూ కిందపడి దొర్లుతున్నారు. వదిలే బాబు అని అందరు చెప్తున్నా వినలేదు. రక్తం కారుతున్నా వదలకుండా కొడుతూ, ఈ చెయ్యే కదూ నా అమ్మిని తాకబోయింది అంటూ మెల్లి తిప్పాడు. ఫట్మంటూ విరిగిన శబ్దంతో పాటు అతని అరుపు అక్కడ ప్రతిధ్వనించింది. అందరూ ఉలిక్కిపడి చూశారు. అసలే అతనంటే భయం ఉన్న అమూల్యకు ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా రక్తం కారుతున్నా వదలకుండా కొడుతున్న అతను చూసి భయం మరో మెట్టుకు ఎక్కింది. వాళ్ళకంటే అభిని చూస్తేనే భయం వేసింది ఆమెకి. ఇంతలో ఆ ఊరు ప్రెసిడెంట్ని ఎవరో కొడుతున్నారని కుర్రలకు తెలిసి గుంపుగా వచ్చారు. మన ఊరి అమ్మాయిని ఏడిపిస్తున్నారంటే ఆ అమ్మాయి ఊరు వాళ్ళు, మన భూపతి మనవరాలను ఏడిపించారంటూ ఈ ఊరు వాళ్ళు గుంపుగా వచ్చి కొట్టసాగారు. 2 ఊర్ల వాళ్ళు ఒకవైపు ఉండటంతో అవతల వాళ్ళు తట్టుకోలేకపోయారు. మొదట భయపడ్డ ఆ తర్వాత దీపు, అమ్ము ఉత్సాహపరుస్తుంటే విచిత్రంగా చూసింది అమూల్య వాళ్ళని. అభి రెట్టించిన ఉత్సాహంతో విరగదీస్తున్నాడు. రక్తాలు కారుతూ కింద పడి దొర్లుతున్నారు. అదంతా చూస్తుంటే అమూల్యకు భయం వేసింది. భయంగా పక్కనే ఉన్న అమ్మాయి చెయ్యి పట్టుకుంది గట్టిగా. భయం లేదా అన్నట్టు భుజం తట్టింది ఆమె. మురళి కూడా కొడుతున్నాడు. సహజంగా గొడవల జోలికి వెళ్ళని మురళి కొడుతుంటే అమూల్య నోరు తెరుచుకొని చూస్తుంది. అభిని చూసి మురళి కూడా ఉత్సాహం వచ్చి ఇరగదీస్తున్నాడు ఒక్కొక్కరిని. ఇంతలో అభి తల మీద కర్రతో కొట్టబోయాడు ఒకడు. బావా! అమూల్య భయంతో అరిచింది. అతని తల మీద దెబ్బ పడబోతుండగా ఎగిరి అవతల పడ్డాడు. ఎవడరా భూపతి గారి మనవడి మీద చెయ్యి వేసేది? అంత మగాడు ఎవడు అంటూ గర్జన ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోయారు. కర్ర పట్టుకొని రౌద్రంగా నిలబడ్డ సీనుని చూసి వెనకడుగు వేశారు. చెప్పండి, ఎవడు మా ఇంటి పిల్లాడి మీద చేయి వేసింది కోపంగా అన్నాడు. ఎవరూ మాట్లాడలేదు. అసలు ఇంత గొడవ ఎందుకు జరుగుతుంది? కింద పడి దొర్లుతున్న వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు. అందరూ మౌనంగా ఉన్నారు. ఎవరో ఒకరు చెప్పండి, లేకపోతే అందరూ పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వస్తుంది. పంచాయతీలో నిలబడాలి. తెలుసుగా శిక్ష ఏమి వేస్తారో అన్నాడు సీను. అప్పుడు జరిగింది చెప్పారు. వినగానే సీను కళ్ళు ఎర్రబడ్డాయి. ఏరా, అమ్మాయిని ఏడిపిస్తావా? పైగా మా ఇంటి ఆడపిల్లలను తాకడానికి ధైర్యం చేస్తావా? ముద్దు కావాలరా నీకు? ఇప్పుడు నేను ఇస్తానురా అంటూ కింద పడి దొర్లుతున్న అతని డొక్కల్లో ఈడ్చి తన్ని దబదబా బాధేశాడు. ఇంతలో ప్రెసిడెంట్ వచ్చి అడ్డుకున్నాడు. వదలండి, వీడిని ముక్కలుగా నరకాలి. ఆడపిల్లల్ని ఏడిపించడమే కాక చిన్నపిల్లని చూడకుండా ముద్దు పెట్టుకోవాలని చూస్తాడా? ఆవేశంగా మరో తన్ను తన్నాడు సీను. వదిలేండి సీను గారు, మా వాడు తెలియక చేశాడు, నేను బుద్ధి చెప్తాను. మరో దెబ్బ వేస్తే చచ్చేటట్టు ఉన్నాడని బ్రతిలాడటంతో జాలిపడి వదిలేశాడు. మరోసారి ఆడపిల్లల్ని ఏడిపిస్తూ కనిపించావంటే శవం కూడా దొరకదు హెచ్చరించాడు. అలా జరగకుండా చూసుకుంటాను అంటూ కొడుకుతో ఆ అమ్మాయికి అమూల్యకి క్షమాపణ చెప్పించాడు ప్రెసిడెంట్. ఒక చెయ్యి విరిగి రక్తం కారుతూ తన క్షమాపణ చెప్తున్న అతన్ని చూసి పాపం కదక్క అందే అమూల్య. ఆ అమ్మాయి అమూల్య వైపు చూసి, ఇలాంటి వాళ్ళ మీద జాలి పడితే తర్వాత మన మీద జాలి చూపించడానికి ఎవరు ఉండరు అంటూ థ్యాంక్స్ తమ్ముడు అంది. పర్వాలేదక్క, ఇలాంటి వెధవలతో జాగ్రత్తగా ఉండు అన్నాడు అభి. ఆ అమ్మాయి ఆ ఊరు వాళ్ళు కూడా కృతజ్ఞతలు చెప్పారు. ఆ అమ్మాయి వాళ్ళ ఊరి వాళ్ళతోటి వెళ్ళిపోయింది. తిరిగి ఇంటికి వెళ్తుండగా బావు భలే ఫైటింగ్ చేసాడు తెలుసా బాబాయ్? అమ్మ హుషారుగా అంది. అవును బాబాయ్, భలే కొట్టాడు అని చెప్తూ నువ్వు హీరోలా ఫైట్ చేసావు. హీరోలా కాదు, హీరోవే నువ్వు అంటూ దీప తెగ పొగిడింది అభిని. అమూల్య మాత్రం మౌనంగా ఉంది. అతని వైపు చూడాలంటే భయంగా ఉంది. తప్పు చేస్తే మాత్రం అంతగా కొడతారా? పాపం చెయ్యి కూడా విరిగిపోయింది. జాలి మనసు కలిగిన అమూల్య అనుకుంది. షబాష్ అభిబాబు, భూపతి పెదనాన్న మనవడివి అనిపించావు. మన ఇంటి పిల్లల వైపు కన్నెత్తి చూస్తే కాళ్ళు కీళ్ళు విరగాల్సిందే. సీను కూడా మెచ్చుకున్నాడు. చూసావా అన్నట్టు అమూల్య వైపు చూసి కళ్ళెగరేశాడు అభి.
అమూల్య మొహం తిప్పుకుంది. ఇంటిలో కారు ఆగడమే అమ్ము పరిగెత్తి వెళ్ళి నాన్న బావ భలే ఫైట్ చేశాడు, డిష్యూం డిష్యూం అని యాక్షన్ చేసి చెప్పింది. ఫైటింగ్గా ఆశ్చర్యంగా అడిగాడు చంద్రశేఖర్. వెనకే వచ్చిన సీను క్షమించన్నయ్య అంటూ జరిగింది చెప్పాడు. జానకి అమూల్యం దగ్గర తీసుకొని నీకేం కాలేదుగా ఆందోళనగా అంది. పాపం అమ్మ, బావ తన చెయ్యి విరగొట్టాడు, ఎంత బాధపడ్డాడో. బావని చూస్తే భయం వేసింది. మరి అలా చేస్తే కొట్టరా, నువ్వు ఇదేమీ ఆలోచించకు అంది జానకి. చంద్రశేఖర్ మాత్రం ఆశ్చర్యపోయాడు. అభి అంత గొడవ పడ్డాడు అంటూ ఆ ప్రెసిడెంట్ను రేపు ఉదయం ఇంటికి రమ్మని కబురు చెయ్యి కోపంగా అన్నాడు సీనుతో. ఎందుకన్నయ్యా? ఆ ప్రెసిడెంట్ తన కొడుకుతో క్షమాపణ చెప్పించాడు. తన కొడుకును ఊరికి దూరంగా పంపిస్తానని చెప్పాడు. ప్రెసిడెంట్ మంచివాడే, ఈ కొడుకే సిటీకి వెళ్ళి వెదబుద్ధులు నేర్చుకుని వచ్చినట్టున్నాడు. వదిలేయి అన్నయ్య అన్నాడు సీను. మామ, వాడికి నేను బుద్ధి చెప్పానుగా. మన అమ్మి వైపే కాదు, ఏ ఆడపిల్ల వైపు చూడడు. అమ్మి మీద చెయ్యి వేస్తే నేను ఊరుకుంటానా? గోతిలో తీసి పాతయ్యను కోపంగా అన్నాడు అభి. నువ్వు ఇంకా చిన్నవాడివి, ఇలాంటి గొడవల్లోకి వెళ్ళకు. నువ్వు మామకు చెప్పాల్సింది కదా అన్నాడు చంద్రశేఖర్. మామ వచ్చే వరకు చేతులు ముడుచు కూర్చోవాలా? అమ్మి విషయంలో నేను ఎవరినీ వదలను ఎర్రబడ్డ కళ్ళతో ఆగ్రహంగా అన్నాడు అభి. చంద్రశేఖర్ కళ్ళప్పగించి చూస్తుండిపోయాడు. శభాష్రా, నా మనవడు అనిపించేవు, మీసం తిప్పాడు మహేంద్ర భూపతి. మీరు కూడా ఏంటి నాన్న, చిన్నపిల్లాడికి గొడవలు ఎందుకు? వాడికి చెప్పాల్సింది పోయి మెచ్చుకుంటున్నారు చంద్రశేఖర్ అన్నాడు. ఊరికే గొడవలు పడితే తిట్టాలి కానీ మన ఇంటి ఆడపిల్ల మీద చెయ్యి వేయబోయిన వాడిని ఇరగదీయడంలో తప్పు లేదులే అన్నాడు మహేంద్ర భూపతి. ఆ రాత్రి అమూల్యకి జ్వరం వచ్చింది. రక్తాలు కారుతూ కింద పడి దొర్లుతున్న వాళ్ళే కళ్ళ ముందు మెదులుతూ ఉలిక్కి పడుతుంది. ఇదేంటి, చిన్నది అమ్ము బాగానే ఉంది, ఇది ఇలా జ్వరం తెచ్చుకోవడం ఏంటి? జానకి బెంబేలు పడిపోయింది. అమ్మి గురించి తెలిసిందేగా, సున్నితమైన మనసు దానిది. ఆ గొడవ చూసి భయపడి జ్వరం తెచ్చుకుంది. భయపడకు, తగ్గిపోతుందిలే. ఏ పరిస్థితిలోనూ ధైర్యం కోల్పోకుండా అవసరమైతే ఎదురు తిరిగేలాగా పెంచాలి అన్నాడు చంద్రశేఖర్ ఆలోచనగా. అయినా ఇంత చిన్న వయసులో అభికి అంత కోపం ఏంటి? అలా కొట్టడం ఏంటి? ఎంత భయపడకపోతే అమ్మి జ్వరం తెచ్చుకుంటుంది కోపంగా అంది జానకి. అమ్మి విషయంలో వాడు ఎవరు చెప్పినా వినడు, ఎవరు ఏమన్నా వాడు చూస్తూ ఊరుకోడు. అలాంటిది వాడెవడో చెయ్యి వేస్తే ఊరుకుంటాడా? చిన్నప్పటి నుంచి వాడి గురించి తెలిసిందేగా. అయినా నీ కూతురు మీద ఈగ కూడా వాళ్ళనివ్వని అల్లుడు దొరికాడని సంతోషించక కోపం తెచ్చుకుంటావే? చంద్రశేఖర్ నవ్వుతూ అన్నాడు. ఈగను చంపబోయి నా కూతుర్ని ఎక్కడ బాధ పెడతాడో అని నా భయం. అసలే అమ్మి సున్నితమైంది, ఎవరిని ఏమీ అనలేదు. ఎలా బతుకుతుందో ఏమో, వాపోయింది. ఏం కాదు, భయపడకు, నా అల్లుడు పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు అన్నాడు చంద్రశేఖర్. అప్పుడే లోపలికి వచ్చిన అభి, అవునత్త, అమ్మి గురించి భయపడకు, నేను బాగా చూసుకుంటాను. మరీ ఇంత పిరిగిదేంటి, అమ్ము కన్నా అధ్వానంగా ఉంది అన్నాడు. దాని సంగతి ఏమో కానీ నువ్వు కాస్త దూకుడు తగ్గించు. ఈ గొడవల్లో నీకేమన్నా జరిగితే అందరం ఎంత బాధపడేవాళ్ళం అంది జానకి. నాకేం జరగదు, నువ్వు భయపడక అత్త, మీరు వెళ్ళి పడుకోండి, ఆమెను నేను చూసుకుంటాను అన్నాడు అభి. వద్దులే, నేను చూసుకుంటాను, అసలే దడుపు జ్వరం తెచ్చుకుంది అంది జానకి. అభికి ఆమె భయం అర్థమై పక్కున నవ్వుతూ, అమ్మి కంటే మీకే నా గురించి భయంగా ఉన్నట్టుంది అత్త అన్నాడు. అంత లేదు కానీ నా కూతురు సున్నితమైంది, నీ దూకుడు నా కూతురు తట్టుకోలేదు, కాస్త బుద్ధిగా ఉండు చెవి మెలిపెడుతూ అంది జానకి. అబ్బా అత్త, నా చెవి వదులు, నొప్పి పుట్టినట్టే యాక్షన్ చేశాడు అభి. అబ్బో, అంత ఫైటింగ్ చేసినోడికి చెవి నొప్పి పుట్టిందా అని సరదాగా 2 దెబ్బలు వేసింది జానకి. ఓ 4 రోజులకు అమూల్యకి జ్వరం తగ్గింది. అభి ఇటు వస్తే అటు, అటు వస్తే ఇటు పారిపోయేది. ఏయ్ ఇటురా, నేను రాక్షసులా కనిపిస్తున్నానా, అంత భయపడుతున్నావు అన్నాడు. రాక్షసుడి కంటే ఎక్కువే గొనుక్కుంది. ఏంటి మాట్లాడవు అన్నాడు. మరి అలా కొడితే భయపడరా మెల్లగా అంది. వాడు తప్పు చేశాడు, కొట్టాను, ఊరికే నేనెందుకు కొడతాను? నువ్వు నన్ను చూసి భయపడ్డం మాను. మరీ ఇంత సున్నితంగా పిరికిగా ఉంటే బతకడం కష్టం, కాస్త ధైర్యం పెంచుకో, నీకన్నా అమ్ము నయం అన్నాడు. నేనేమీ పిరికిదానని కాదు, ఉక్రోషంగా అంది అమూల్య. అవునవును, చాలా ధైర్యవంతురాలివి, అందుకే జ్వరం తెచ్చుకొని పడకేసావు వెక్కిరించాడు. అతని వైపు గుర్రుగా చూసింది. అభి నవ్వుకుంటూ ఆమె 2 బుగ్గలు ముద్దుగా లాగాడు. ఇదిగో ఇలా చేస్తే నాకు కోపం వస్తుంది అంది. నా ఇష్టం, నువ్వు ఎక్కువ చేస్తే ముద్దు కూడా పెడతాను అన్నాడు. అమూల్య కళ్ళు పెద్దవయ్యాయి. నిన్ను అంటూ కోపంగా అతన్ని కొట్టబోయింది. అభి అందకుండా పరిగెత్తాడు. అతని వెనకాలే పడింది కానీ అభి దొరికితేగా. సెలవులు అయిపోవడంతో అభి వెళ్ళిపోయాడు. స్కూల్లో అందరూ మీ బావ భలే ఫైట్ చేశాడంట అని పొగడమే.
ప్రతి వాళ్ళు రావడం, మీ బావ అలా కొట్టాడంట, ఇలా కొట్టాడంట, హీరో అయిపోయాడని పొగడతల వర్షం కురిపిస్తున్నారు. ఆఖరికి టీచర్స్ కూడా పొగడమే. అమూల్యకు చిరాకు వేసింది. దీప అయితే అమూల్య చెవిలో జోరీగల ఒకటే సొద. మీ బావలా ఉండాలి, ఎంత బాగా ఫైట్ చేశాడో, నాకు బావ ఉంటే ఎంత బాగుండేదో అని ఒకటే అభి గురించి భజన. అమూల్య కోపం వచ్చి, అయితే మా బావని నీకు ఇచ్చేస్తాను, నువ్వే తీసుకో, నన్ను వదిలే తల్లి అంది అమూల్య. ఇంతటితో ఈ భాగం సమాప్తం. మరి అమూల్య అన్న ఆ మాటలు వీళ్ళ జీవితాల్లో ఎటువంటి మార్పు తీసుకువచ్చాయో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ భాగం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ గ్రోత్లో మీ వంతుగా తోడ్పడండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదములు.